నువ్వు యాదగిరిగుట్టకు వస్తున్నావా? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం అయిపోయిన తర్వాత ఒక మంచి వెజ్ రెస్టారెంట్ కోసం చూస్తున్నావా? అయితే వీడియో సేవ్ చేసుకో, ఈ రీల్ నీ కోసం. నమస్తే అందరికి. మన యాదగిరిగుట్టలో అయితే నైవేద్యం ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అయితే చాలా గ్రాండ్ గా ఓపెన్ అయిపోయింది. మార్నింగ్ వీళ్ళ దగ్గరనైతే అన్ని రకాల టిఫిన్స్ అయితే దొరికేస్తే, వీళ్ళ దగ్గర పన్నీర్ దోశకైతే నేను ఫ్యాన్ అయిపోయినా. వీళ్ళ దగ్గర చాలా టేస్టీగా ఉండే గీ కారం ఇడ్లీ అయితే ఉంది, అట్లనే గీ కారం దోశ కూడా ఉంది, ఇంకా మసాలా దోశ, ప్లేన్ దోశ, ఆనియన్ దోశ కూడా ఉంది. ఒకసారి కిచెన్ కూడా చూపిస్తా చూడండి. వీళ్ళు కిచెన్ విషయానికి వస్తే నిజం చెప్తున్నా చాలా నీట్ గా మెయింటైన్ చేస్తున్నారు. మధ్యాహ్నం మీల్స్ విషయానికి వస్తే అన్ని రకాల వెరైటీ వెజ్ మీల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. నేనైతే ఫస్ట్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే టేస్ట్ చేసిన, తర్వాత గోబీ మంచూరియా టేస్ట్ చేసిన, తర్వాత వెజ్ మంచూరియా, అట్లనే టమాటా రైస్ కూడా టేస్ట్ చేసిన. నిజం చెప్తున్నా, నేను టేస్ట్ చేసిన ఐటమ్స్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి మామ. అవన్నీ టేస్ట్ చేసిన తర్వాత వెజ్ మీల్స్ టేస్ట్ చేద్దామని ఫుల్ వెజ్ మీల్స్ అయితే తీసుకున్నా. 5 డిఫరెంట్ కర్రీస్ తో ఒక పూరి వేసి ఫుల్ మీల్స్ అయితే ఇచ్చేసిర్రు. అన్నముల్ల పప్పు వేసుకొని తింటుంటే మన ఇంట్లో మన అమ్మ చేసిన వంటలాగానే నిజం చెప్తున్నా చాలా టేస్టీగా ఉంది మామ. ఇంత మంచిగా ఇంత పెద్ద రెస్టారెంట్ మన యాదగిరిగుట్టలో ఓపెన్ అవుతుందని నేను అస్సలు అనుకోలే. మీరు ఎప్పుడైనా యాదగిరిగుట్టకు వస్తే నా మీద నమ్మకం తోటి మన యాదగిరిగుట్టలో ఉన్న నైవేద్యం ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ కి వచ్చి ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా టేస్ట్ చేయండి మామ. హోటల్ క్లాస్ ఉందని చెప్పి కాసులు ఎక్కువ అవుతాయని అస్సలు అనుకోకుర్రి. ఇక్కడ మన మిడిల్ క్లాస్ వాళ్ళ బడ్జెట్ తగ్గట్టే మంచి టేస్టీ ఫుడ్ అవుతుంది మామ. పెరిగేసుకొని ప్రశాంతంగా కడుపు నిండా తిన్న తర్వాత బయటకు వచ్చి బయట ఆరాంసే కూర్చోవచ్చు. ఈ హోటల్ అడ్రస్ వచ్చేసి మన యాదగిరిగుట్టకి ఎంట్రీ కాగానే రైట్ సైడ్ లోనే మీకు పెద్ద బిల్డింగ్ కనిపిస్తది. ఆ బిల్డింగ్ లోనే నైవేద్యం ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ అయితే ఉంటది. అస్సలు మర్చిపోకురి మామ. మన యాదగిరిగుట్టలో మీకు టేస్టీ ఫుడ్ కావాలనుకుంటే జల్దీ మన నైవేద్యం హోటల్ కి అయితే వచ్చేసేయండి. ఇంకా వీళ్ళ దగ్గర పెళ్లిళ్ళకి గానీ శుభకార్యాలకు గానీ క్యాటరింగ్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది. కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నా, వాళ్ళనైతే కాంటాక్ట్ కండి.